నిజంగానే మీరన్నట్లు 'ప్రతాప్ రెడ్డి' గారు ఒక లెజెండరీ పర్సన్ ఉంది. ఇప్పుడు ఉన్న చాలామంది మనం ఎంటర్‌ప్రెన్యూర్‌తో పోల్చుకున్నప్పుడు. ఎలా ఉండేదండి మీ ఇద్దరు అంటే నిజంగానే నాన్నగారి దగ్గర నుంచి ఒక సొంత క్లినిక్ దగ్గర నుంచి మిమ్మల్ని తీసుకెళ్లారు. ఇలా ఆ తర్వాత ఎలాగా జరిగింది ఆయనతో జర్నీ? అది నేనెప్పుడూ అంటాను. నాకు ఒక గ్రేట్ ఫాదర్ ఉండేవారు. మా ఓన్ ఫాదరు. డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారేమో గాడ్ ఫాదర్ అని. ఏ రోజు ఓకే. గూడా బాస్ లాగా ట్రీట్ జేయలేదు నన్ను. సొంత ఫ్యామిలీ మెంబర్ లాగానే ట్రీట్ జేశారు. అండ్ మా ఇంటరాక్షన్ గూడా అదే విధంగా ఉండేది. ఏ రోజు గూడా ఒక ప్రొఫెషనల్‌గా కింద లేకపోతే ఒక ఎగ్జిక్యూటివ్ వచ్చి ఒక చైర్మన్‌తో మాట్లాడినట్లు ఉండేది గాదు. ఎప్పుడు గూడా ఉన్నన్నేళ్ళు ఇప్పటి వరకు కూడా సొంత ఫ్యామిలీ మెంబర్‌గానే ట్రీట్ జేశారు. అండ్ ఆ ఆ బాండింగ్ అనేది అదో వేరే రకంగా ఉంటది. ప్రొఫెషనల్ బాండింగ్ కన్నా ఆ పర్సనల్ బాండింగ్ అనేది చాలా గొప్పది. దానివల్లనే నేను ఇన్నేళ్ళు కంటిన్యూయస్‌గా రిటైర్ అయ్యే వరకు అక్కడే పనిచేశాను. అంటే అపోలోన ఒక కీలకమైన అనేక అంశాల్లో అపోలో హెల్త్ సిటీ ఒకటి. దాంట్లో కీలకమైన పాత్ర మీరు ఉన్నారు. ఎలా వచ్చిందండి ముందు ఎలా అనుకున్నారు దాన్ని? ఇప్పుడు అపోలోకి ఉన్న అన్ని హాస్పిటల్స్‌లో ఎక్కువ ల్యాండ్ స్పేస్ ఇక్కడే ఉండేది. తర్వాత ఆహ్, అపోలో హైదరాబాద్‌లో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ హెల్త్ కేర్ కూడా మొదలైనయి. లైక్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కాలేజు, నర్సింగ్ కాలేజు ఆ రకంగా డిఫరెంట్ ఎలిమెంట్స్ కూడా మొదలైనయి. ఈ చివరికొచ్చేటప్పటికి ఏమైందంటే అన్ని రకాల హెల్త్ కాంపోనెంట్స్ వెల్‌నెస్ కానియండి, ఎడ్యుకేషన్ గానియండి, హెల్త్ కేర్ ఐటీ గానియండి, ఇవన్నీ ఒకటే క్యాంపస్‌లో ఉండేటప్పటికి అది మామూలుగా ఒక హాస్పిటల్ గాకుండా ఒక హెల్త్ సిటీ కింద ఆహ్, మార్చబడింది. 2007లోనో, 8లోనో. ఆహ్, అది ఐ థింక్ దాదాపు దేశంలోనే ఫస్ట్ హెల్త్ సిటీ అది. ఆ టైంకి. అండ్ దాని మెయిన్ రీజన్ ఏంటంటే నాట్ జస్ట్ హెల్త్ కేర్. హెల్త్ కేర్‌తో సంబంధించిన అన్ని ఎలిమెంట్స్ కూడా ఆ క్యాంపస్‌లో ఉన్నాయన్నమాట. దాని మూలన దానికి హెల్త్ సిటీ అని పేరు పెట్టడం జరిగింది. ఎలాంటి ప్రయోజనం ఉంది డాక్టర్ గారు? ఎందుకంటే హెల్త్ సిటీ వల్ల చాలా ప్రయోజనాలు అటు మేనేజ్‌మెంట్‌కే కాకుండా మిగతా రోగులకు కావచ్చు, మిగతా దానికి ఎలాంటి ప్రయోజనం ఉండేది? ఇప్పుడు హెల్త్ కేర్ అంటే నలుగురు స్టేక్ హోల్డర్స్ ఉంటారు. మొదటి స్టేక్ హోల్డర్ పేషెంట్. హ్మ్. రెండో స్టేక్ హోల్డరు పనిచేసేవాళ్ళు. డాక్టర్లు గానియండి, నర్సెస్ గానియండి, టెక్నీషియన్స్ గానియండి, చివరికి హౌస్ కీపింగు, సెక్యూరిటీ వరకు. మూడో స్టేక్ హోల్డర్ దాంట్లో ఇన్వెస్టర్స్. మనీ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు మూడో స్టేక్ హోల్డర్స్. నాలుగో స్టేక్ హోల్డర్ ఏమో కమ్యూనిటీ. ఏ కమ్యూనిటీని అయితే సర్వ్ చేస్తున్నాం. ఇప్పుడు అక్కడ కావాల్సిందేంటంటే ఫస్ట్ పేషెంట్స్ ఉండాలి. దేనికన్నా ఏ హెల్త్ కేర్ సంబంధించిన దీనికన్నా గానియండి పేషెంట్స్ ఉండాలి. ఆ పేషెంట్స్ ఉండటం వలన ఒక ఎకోసిస్టమ్ ఏర్పడిపోద్దనమాట. ఆ పేషెంట్స్‌కి సర్వ్ జేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ నర్సెస్ గావాలి. నర్సెస్‌కి నర్సింగ్ కాలేజ్ స్టార్ట్ అయింది. అడ్మినిస్ట్రేటర్స్ గావాలి. అడ్మినిస్ట్రేషన్ కాలేజ్ స్టార్ట్ అయింది. తర్వాత ఆహ్, ఈ ఈ రిసర్చ్ కూడా చాలా మటుకు పేషెంట్‌కి సంబంధించిన రిసర్చ్ కూడా క్లినికల్ ట్రయల్స్ గానియండి, వేరే రిసర్చ్ గానియండి, అది గూడా అదే ఆవరణలో వచ్చింది. సో, అన్నీ ఒకటే హెల్త్ కేర్ ఐటీ. హెల్త్ కేర్ ఐటీ ఎక్కడ చివరికి ఇంప్లిమెంట్ అయ్యేది పేషెంట్‌కి. సో, ఆ హాస్పిటల్‌లో ఇంప్లిమెంట్ అవ్వాలి. సో, ఇయన్నీ కూడా ఒక చోట వచ్చేటప్పటికి ఆహ్, ఆహ్, ఒకళ్ళకి సినర్జిస్టిక్ ఎఫెక్ట్ అయ్యి ఒకటి పెరుగుతా ఉంటే రెండోది గూడా పెరుగుతా పోయింది. ఆ విధంగా ఆహ్, మల్టిప్లయర్ ఎఫెక్ట్ అయిందనమాట. హరిప్రసాద్ గారు, ఒక్కసారి మీ బాల్యం కోసం మాట్లాడుకోవాలి. అంటే ఎప్పుడు కూడా చదువు, తర్వాత మనం అనుకునే ప్రొఫెషన్, తర్వాత ఉద్యోగం. ఎలా గడిచింది బాల్యం? ఎక్కడ గడిచింది అసల? నేను ఆహ్, మా పేరెంట్స్ నాకు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట అప్పుడు టాప్ స్కూల్ స్టేట్‌లో. అవును. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటలో చదివాను. ఆహ్, అక్కడ నా ఎంటైర్ లైఫ్‌కి ఫౌండేషన్ అక్కడ ఉన్నన్ని ఆ 10 ఏళ్ళు, 12 ఏళ్లలో ఎస్టాబ్లిష్ అయిందనమాట. హ్మ్. ఆహ్, ఆహ్, ఇప్పుడు ఎందుకంటే ఆ స్కూల్‌లో చదువే కాకుండా మిగతా యాక్టివిటీస్ కూడా చాలా మటుకు ఎంకరేజ్ చేసేవాళ్ళు. వేరే యాక్టివిటీస్ లీడర్‌షిప్ క్వాలిటీస్ గానియండి, వేరే యాక్టివిటీస్ గానియండి చాలా మటుకు అక్కడ ఎంకరేజ్ చేసేవాళ్ళు. అదేవిధంగా స్పోర్ట్స్‌ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రపంచంలో చాలామంది సీఈఓలు ఆ స్కూల్‌లో చదువుకొని ప్రపంచ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ సీఈఓ గానియండి, మైక్రోసాఫ్ట్ సీఈఓ గానియండి, వీళ్ళందరూ అక్కడ చదువుకున్న పిల్లలే. అవును. సో, ఆ క్వాలిటీస్, ఆ ఫ్రీడము, ఆ ఎంకరేజ్‌మెంట్ ఉండింది కాబట్టి
నా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఆ స్కూల్లోనే ఏర్పడింది అనమాట. నేను 8వ తరగతిలోనే ఎప్పుడో క్రికెట్ ఆడటం మొదలుపెట్టాను. ఆ ఏజ్లో ఏముండేదంటే గేమ్స్ అవన్నీ ఉండేవి. సో లక్కీగా ఏమైంది, నేను స్కూల్లో ఉండంగానే రంజీ ట్రోఫీ కూడా ఆడాను. సో అవును. రంజీ ట్రోఫీ ఆడేటప్పటికి గ్రౌండ్ మీద ఎక్కువ, స్కూల్ క్లాసుల్లో తక్కువ ఉండేవాడిని. అయినా కానీ నాకు ఒక్క సంవత్సరం కూడా పోకుండా నాకు ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టి కానివ్వండి, వేరే టీచర్స్తో పెట్టి కానివ్వండి, నేను స్కూల్లో ఉన్నంతసేపు చదివించి నేను ఒక్క ఇయర్ కూడా పాస్ కాకుండా నా 12th స్టాండర్డ్ పాస్ అయ్యే వరకు చూసుకున్నారు స్కూల్. ఓకే. ఎందుకంటే అంటే సేమ్ అదే టైంలో ఎగ్జామ్స్ వచ్చేవని నాకు నేను 10th ఐసిఎస్సి అని ఉండేది మాకు స్కూల్లో. ఆ బోర్డ్ ఎగ్జామ్స్ ఫిబ్రవరిలో ఉండేవి, 10th ఎగ్జామ్స్. అదే టైంలో ఒక టోర్నమెంట్ వచ్చింది. నేను దానికి ఆడకూడదు అనుకున్నాను, ఎందుకంటే ఐసిఎస్సి ఎగ్జామ్స్ రాయకపోతే ఒక సంవత్సరం పోతుంది. కానీ మా ఫిజికల్ డైరెక్టర్ దేవదత్తం గారు ఉండేవారు. ఆయన వచ్చి నువ్వు వెళ్ళి ఆడుకో అన్నారు. నేను అన్నాను, ఎట్లా ఆడాను సార్, నా 1 ఇయర్ పోతుంది కదా అన్నాడు. అంటే నీకు ఏం పోదు, నువ్వు వెళ్ళి ఆడుకో అన్నారు. సో వెళ్ళి ఆడాను, వచ్చాను. వచ్చిన తర్వాత ఏం చేశారంటే నన్ను మన స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ రాయించారు. స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ ఏప్రిల్లో ఉంటాయి. ఓకే. సో సంవత్సరం పోకుండా స్టేట్ ఎగ్జామ్స్ రాయించి అది 10th పాస్ అవ్వగానే మళ్ళీ ఐఎస్సి ఎగ్జామ్స్ 11th 12th అదే స్కూల్లో కంటిన్యూ అయ్యాను. సో ఆ రకమైన ఎంకరేజ్మెంట్ ఉండేది స్కూల్లో. సో అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి కూడా సపోర్ట్ చేసేవారు అనమాట. అదేవిధంగా నేను 11th 12thలో అన్ని గ్రేడ్స్ ఆఫ్ క్రికెట్ ఆడేటప్పటికి నాకు ఆల్మోస్ట్ స్కూల్లో ఒక 20-25%, 30% కూడా అటెండెన్స్ ఉండేది కాదు. దానివల్ల అందుకనే వాళ్ళు ఎగ్జామ్స్ ముందు దాదాపు ఒక 2-3 months నన్ను హాస్టల్లో ఉంచి టీచర్స్ని పెట్టి చదివించి ఎగ్జామ్ రాయించి నాకు ఎట్టి పరిస్థితుల్లో 12th పాస్ అయ్యేటట్టు చేశారనమాట. ఇంకా గ్రేట్ థింగ్ ఏంటంటే నేను మెడిసిన్ నా చిన్నప్పటి నుంచి పెరుగుతున్నప్పటి నుంచి కూడా ఫాదర్ డాక్టరు, హాస్పిటల్ ఉంది, సో నువ్వు కూడా డాక్టర్ అవ్వాలి అని ఉండేది. సో నేనేమో ఎక్కువ స్పోర్ట్స్ ఆడేవాడిని. సో ఫార్చునేట్గా ఏమైందంటే అదే అంత ముందు సంవత్సరమే స్టేట్ గవర్నమెంట్ స్పోర్ట్స్ కోటాలో ఒక సీట్ ఇంట్రడ్యూస్ చేశారు మెడిసిన్లో. ఓకే. సో నాకు కూడా స్పోర్ట్స్ కోటాలోనే ఆ సీట్ వచ్చింది నెక్స్ట్ ఇయర్. దాంతో మెడిసిన్ జాయిన్ అయ్యాను అనమాట. బౌలరా లేకపోతే బ్యాట్స్మెన్? నేను ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఆడానండి స్టేట్ కూడా. ఓకే, స్టేట్ కూడా. ఇలాగ ఇప్పుడుండి మీరు హైదరాబాదు పబ్లిక్ స్కూల్ అంటున్నారు, అందులో మిగతా చాలా మంది లెజెండరీస్ మనకు కనిపిస్తుంటారు. అంటే సత్యనాథేళ్ళ కావచ్చు, లేకపోతే ఇప్పుడుండే మనకి సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కావచ్చు, అజరుద్దీన్ కూడా మీకు ఏదైనా ఎక్కడైనా అజర్ వేరే స్కూల్ అంటే క్రికెట్ లో సంబంధించి క్రికెట్ లో కలిసే ఆడాము. దాదాపు అండర్ 15 లెవెల్ నుంచి కలిసే ఆడాము. మా రంజీ ట్రోఫీలో కూడా ఫస్ట్ మ్యాచ్ ఇద్దరిది సేమ్ మ్యాచ్ అనమాట. సో దాదాపు నేను క్రికెట్ ఆడిన రోజులు కలిసి ఆడాం అనమాట, అజరు నేను. తర్వాత చాలా మంది ఎంవి నరసింహారావు కెప్టెన్ గా ఉండేవాడు, చాలా మంది లెజెండరీ ప్లేయర్స్ ఆడే అవకాశం ఉండింది. కానీ మెడిసిన్ జాయిన్ అయిన తర్వాత ఏమైందంటే అప్పుడు క్రికెట్ ఇంత పెద్ద గేమ్ కాదు, ఇంత పెద్ద ప్రొఫెషన్ కాదు. ఓకే. సో అప్పుడు డిసైడ్ చేసుకోవాల్సి వచ్చింది అనమాట, క్రికెటా మెడిసినా అని. అప్పుడు డెఫినెట్గా మెడిసిన్ అని క్రికెట్ ఆపేసి మెడిసిన్ కంటిన్యూ చేశాను అనమాట. ఎలా అండి ఇంత పిచ్చిగా ప్రేమించిన క్రికెట్ని? అంటే ఓపెనర్ ప్లేయర్ అంటే చిన్న విషయం కాదు, అంటే ఎప్పుడైనా కావచ్చు, కానీ ఓపెనర్ ప్లేయర్ అంటే ఓపెనర్ ప్లేయర్. అటువంటిది ఎలా వదులుకున్నారు అసలు? అంటే అలాంటి పరిస్థితి వచ్చిందా? పరిస్థితి అంటే ఏమైందంటే నేను స్కూల్లో ఎంకరేజ్మెంట్ చూశాను. సో అదే రకంగా మెడికల్ కాలేజ్లో కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది అనుకుని అదే విధంగా ఫస్ట్ ఇయర్ కంప్లీట్గా ఆడాను. దాంతో అటెండెన్స్ తక్కువ ఉండింది, నన్ను ఎగ్జామ్ రాయనీయలేదు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్. సో దాంతో నాకు 6 months పోయింది. సో అప్పుడు డిసైడ్ చేసుకున్నాను అనమాట, నేను మెడిసిన్ కంప్లీట్ చేయాలంటే ఇది కుదరదు, రెండు నావల మీద నడక కుదరదని. అప్పుడు డెఫినెట్గా క్రికెట్ ఏమో అప్పుడు ప్రొఫెషన్ కాదు, ఇట్ వాజ్ మోర్ ఆఫ్ అ ప్యాషన్, స్పోర్ట్ యాక్టివిటీ లాగా ఉండేది. సో అందుకని ప్రొఫెషన్ కింద మెడిసిన్ చూస్ చేసుకుని క్రికెట్ ఆడతారు. ఇప్పటిలాగా ఐపీఎల్స్ కానీ అటువంటి ఏముండేది కాదు. ఉంటే ఇంటర్నేషనల్ నేషనల్స్ ఆడటమే అంతే. ఇంటర్నేషనల్ ఆడినా కానీ ఇంత మనీ ఎక్కడ ఉండింది? అప్పుడు ఇంటర్నేషనల్ ఆడిన వాళ్ళకి ఇప్పుడు ఒక 4-5 ఐపీఎల్ మ్యాచ్లు ఆడితే ఎంత మనీ వస్తుందో అంత వచ్చేది అనమాట. For more videos like this, subscribe Big TV channel.